యేసుక్రీస్తుకు దేవుని కుమారుడనే పిలుపే ఇష్టం. తండ్రిని లోకానికి తెలియజేయడమే ఆయన లక్ష్యం. తాను దేవుడినని ప్రకటించుట కాదు ఆయన మార్గం. తండ్రి మహిమను మనకు చూపించుటే ఆయన జీవం. నిత్యమైన ఆత్మ మనలో కూడా ఉన్నది కదా, అది దేవునిలో నుండి వచ్చినది కాదా. మనిషిలో ఉన్న ఆత్మ నిత్యమైనది కాదా. ముగ్గురికే నిత్యత్వం అంటారు, మనిషిని ఎందుకు వేరు చేస్తారు. మనలోని దైవ స్ఫూర్తిని ఆలోచించలేమా. యేసుక్రీస్తుకు దేవుని కుమారుడనే పిలుపే ఇష్టం. తండ్రిని లోకానికి తెలియజేయడమే ఆయన లక్ష్యం. తాను దేవుడినని ప్రకటించుట కాదు ఆయన మార్గం. తండ్రి మహిమను మనకు చూపించుటే ఆయన జీవం. ఏకమై ఉండండి అన్నాడు యేసు. తండ్రితో తనకున్న బంధంలా మనము మాత్రమే ఉండాలని చెప్పలేదు కదా. నిత్యత్వ భావం మనకు వర్తించదా. ఆత్మబంధాన్ని మనసుతో గ్రహించలేమా. యేసుక్రీస్తుకు దేవుని కుమారుడనే పిలుపే ఇష్టం. తండ్రిని లోకానికి తెలియజేయడమే ఆయన లక్ష్యం. తాను దేవుడినని ప్రకటించుట కాదు ఆయన మార్గం. తండ్రి మహిమను మనకు చూపించుటే ఆయన జీవం. లోకానికి తండ్రిని తెలియజేయడానికి రాలేదా యేసు. నేను దేవుని కుమారుడిని అని చెప్పలేదా యేసు. ఆయన మాటలను స్వీకరించడం మంచిది కాదా. ఆయన చూపిన మార్గం సులభమైనదిగా లేదా. ప్రేమతో అనుసరించలేమా. యేసుక్రీస్తుకు దేవుని కుమారుడనే పిలుపే ఇష్టం. తండ్రిని లోకానికి తెలియజేయడమే ఆయన లక్ష్యం. తాను దేవుడినని ప్రకటించుట కాదు ఆయన మార్గం. తండ్రి
జీవం వాక్యము ధరి వచ్చిన వారే దైవములు అన్నాడు యేసు. దైవత్వ గుణమని దాని అర్థం కాదా? ఒక్క దేవుడే అని చెప్పే సత్యం నిలవకూడదా? వాక్యాల లోతైన భావం స్పష్టంగా లేదా? శాంతంగా ఆలోచించలేమా? యేసుక్రీస్తుకు దేవుని కుమారుడని పిలుపే ఇష్టం. తండ్రిని లోకానికి తెలియజేయడమే ఆయన లక్ష్యం. తాను దేవుడినని ప్రకటించుట కాదు. ఆయన మార్గం తండ్రి మహిమను మనకు చూపించుటే ఆయన జీవం. అక్షరం చంపును అన్నమాట మనకు తెలుసు కదా. భావమే జీవమని అర్థం చేసుకోలేమా? పదాల కంటే లోతైన అర్థం ముఖ్యమని అనిపించదా? వాక్యపు అంతరార్థం సత్యానికి నడిపించదా? ఆ భావాన్ని హృదయంలో ఉంచలేమా? యేసుక్రీస్తుకు దేవుని కుమారుడనే పిలుపే ఇష్టం. తండ్రిని లోకానికి తెలియజేయడమే ఆయన లక్ష్యం. తాను దేవుడినని ప్రకటించుట